సో ఇప్పుడు యూరప్ ట్రిప్‌కి సంబంధించి ఇతరత్ర అడ్వాంటేజెస్ లైక్ మీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకుంటే ఫుడ్ కానివ్వచ్చు, లేకపోతే ట్రావెల్ సేఫ్టీ పరంగా కానీ ఎలాంటివి ఆఫర్ చేస్తున్నారు మీరు? సాధారణంగా తీసుకోండి, ఎవరైనా ఒక క్లయింట్ యూరోప్ వెళ్ళాలి అనుకున్నా, తను ప్లాన్ చేసుకోవాలనుకుంటే రకరకాల ఆలోచనలు. ఫస్ట్ ఎక్కడ దిగాలి, పైగా 30 పైచిలుకు కంట్రీస్ ఉన్నటువంటి యూరోప్లో వీసా సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఎట్లా ఉంటుంది. అండ్ ఇటీవల కాలంలో ట్రావెల్ సంస్థలు ప్రజల్ని బాగా భయపెడుతున్నటువంటి అంశం ఏంటంటే వీసా రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. యూకే లాంటికి సంబంధించినటువంటి విషయంలో అయితే ఇంకా చాలా ఎక్కువగా రిజెక్షన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్షన్స్ అయితే మీరు అడిషనల్గా పేమెంట్ కట్టాల్సి వస్తుంది. ఒకటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీసా రిజెక్షన్స్ కావడం వల్ల కస్టమర్ వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళ్ళకపోయినా కూడా డబ్బులు కట్టేటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నటువంటి ప్రతి క్లయింట్కి వెళ్ళాలన్నటువంటి థాట్ రాగానే తనకున్నటువంటి మొదటి టెన్షన్, ఎట్లా వీసా అప్లై చేయాలి, ఎలా ఫ్లైట్స్ బుక్ చేయాలి, అక్కడ స్థానికంగా ఎటువంటి ప్రదేశాలు మనం చూడాలి, ఇటువంటి వాటన్నిటిపైన కూడా ఒక సందిగ్ధత అనేది బ్రాండ్లో నెలకొంటూ ఉంటుంది. అటువంటి పరిస్థితి లేకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో బుక్ చేస్తే వాళ్ళకి అవసరమైనటువంటి వీసా కార్యక్రమాలన్నీ కూడా, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే నాన్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే అగ్రికల్చర్ సెగ్మెంట్కి సంబంధించి ఉన్నారో, ఎవరైతే ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ సంబంధించి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఏర్పాటు చేయాలి, ఎలాంటి డాక్యుమెంటేషన్ ఎంబసీ వాళ్ళు అడుగుతూ ఉన్నారో, దానికి సంబంధించిన సపోర్ట్ బ్యాక్ ఎండ్ నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎలా ఉండాలి, ఇలా అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి అవసరమైనటువంటి హెల్ప్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసి మ్యాక్సిమం 99.9% కస్టమర్స్కి ఎవరికి కూడా వీసా రిజెక్షన్ అనేది లేకుండా వాళ్ళకి టూర్ కండక్ట్ చేయడం అనేది ఆర్వీ ట్రావెల్స్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పొచ్చు. కాబట్టి మనం ప్రతి 15 రోజుల కిందకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా, ఈవెన్ దేశంలో కూడా చాలా తక్కువ సంస్థలు మాత్రమే నెలకు 1-2 టూర్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నాయి. అటువంటి వాటిల్లో మన సంస్థ మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.